హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుమ. కొత్తిమీర తురుము, అలాగే ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 2 కట్ చేసి పెట్టుకోవాలి. 3 బ్రెడ్ స్లైసెస్ తీసేసుకోవాలి. ఈ 3ంటికి 4 ఎగ్స్ తీసేసుకుందాం. 4 కంటే ఎక్కువ కూడా తీసేసుకోవచ్చు, మీ ఇష్టం. ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక బౌల్లో ఎగ్స్ని తీసేసుకొని బాగా బీట్ చేసేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది బ్రెడ్ ఆమ్లెట్. నేను చూపించినట్టు బీట్ చేసేసుకోండి. ఇందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర తురిమేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, కారం పొడి వేసేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్. సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుందాం. వేడయ్యాక ఆయిల్ వేసేసుకొని బ్రెడ్ స్లైసెస్ని రోస్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా చేస్తే బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా ఇలా 3 బ్రెడ్ స్లైసెస్ని ఇలా కాల్చుకొని పెట్టేసుకున్నాను. గీ కూడా యూజ్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే గీలో కూడా ఇలా తీసేసుకోవచ్చు. ఇలానే ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని ఎగ్ మిశ్రమాన్ని దీనిపైన వేసేసుకోవాలి. మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత అది సరిగ్గా ఇలా సెట్ చేసేసుకొని దీనిపైన ఇప్పుడు బ్రెడ్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఒకసారి తింపేసుకోవాలి. తింపుకొని ఇలా పెట్టేసుకొని 2 బ్రెడ్ ఆమ్లెట్స్ ఒకటేసారి వేయాలనుకుంటున్నాను. అందుకే చూడండి ఈ విధంగా పెట్టుకున్నాను. దీనిపైన కూడా కొంచెం ఎగ్ మిశ్రమాన్ని ఈ విధంగా పెట్టేయాలి. ఇలా పెట్టేసి ఒక 1 మినిట్ అలానే ఉంచుకోవాలి స్లో ఫ్లేమ్లో. ఇలా 1 మినిట్ తర్వాత మెల్లిగా చూడండి చాలా బాగుంది కదా. ఇప్పుడు మెల్లిగా తీసేసుకుందాం. ఇలా బ్రెడ్ ఓకే, ఇలా తీసేసుకోవాలి. తిప్పుకొని మళ్ళీ ఒకసారి కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా తింపేసుకొని మెల్లిగా తింపేసుకోవాలి. సో చాలా టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఒక నైఫ్తోని కట్ చేసేసుకుందాం. చాలా సింపుల్గా 5 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. మార్నింగ్ ఈ విధంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కాసేపు ఒక 1 మినిట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా కాల్చుకోవాలి. చూడండి చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది. ఈ విధంగా ఒక బౌల్లో తీసేసుకుందాం. అంతే, టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. చూడండి చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. అలాగే ఇంకొంచెం ఎగ్ మిశ్రమం మిగిలింది కదా, అది కూడా వేసేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా మిగతా మిశ్రమాన్ని మొత్తం ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన బ్రెడ్ పెట్టేసుకుందాం. రోస్ట్ చేసేసుకున్న బ్రెడ్ తీసేసుకొని పెట్టేసుకోవచ్చు. సన్నంగా వేసుకుంటే 4 ఎగ్స్కి 4 బ్రెడ్స్ కూడా తీసేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువగా ఆమ్లెట్ ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం 5 ఎగ్స్ తీసేసుకోవచ్చు. చూడండి 4 ఎగ్స్కి 4 బ్రెడ్స్ కూడా తీసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా నేనైతే 3 బ్రెడ్స్
బ్రెడ్ ఆమ్లెట్స్ చేసేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి. 4 ఎగ్స్ తీసేసుకున్నాను. 4 ఎగ్స్తో అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.